నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మైకేల్ జాక్సన్ ఆయన గురించి అసలు పరిచయం అవసరం లేదు, కానీ 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ బయోపిక్ రాబోతుంది. ఈ సినిమాలో నటించిన వాళ్ళు కూడా మైకేల్ జాక్సన్ బంధువులే అని చెప్పేసి అంటున్నారు. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? మైకేల్ జాక్సన్ జీవితంలో మెరుపులు మరకలు ఉన్నాయి. అంటే ఎవరి జీవితంలో అయినా అలాంటివి ఉంటే సినిమా క్లిక్ అయినట్టే. ఇప్పుడు సావిత్రి బయోపిక్ చూసాం, ఇట్లాంటి ఇప్పుడు సంజయ్ దత్ సినిమా సంజు క్లిక్ అయింది. అసలు ఎప్పుడో చేయాలి, మైకేల్ జాక్సన్ మీద ఎప్పుడో సినిమా చేయాలి. అయితే ఈ సినిమా 24వ తారీఖే రిలీజ్. ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, పెద్ద సంచలనం. మరి ఆ పాత్ర ఎవరు చేస్తారు అనుకున్నప్పుడు వాళ్ళ మేనల్డే, అతని పేరు జాఫర్ జాక్సన్ అట. అంటే ఈ సినిమాలో మైకేల్ జాక్సన్ బాల్యము, కెరీరు అని జీవితం, ఇది సినిమా. చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు అసలు మైకేల్ జాక్సన్ అంటే ఎవరో తెలియదు. ఆయన పాప్ సింగర్ కాబట్టి కొంతవరకు యూత్కి తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా వాళ్ళ సిస్టర్ ఎమీ జాక్సన్ కూడా మంచి డ్యాన్సర్ అయిన సంగతి తెలిసిందే. అదే మైకేల్ జాక్సన్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే మనకి ఆయన బాల్యం నుంచి ఆయన యవ్వనంకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు ఇలాంటివన్నీ కూడా మనకి టీజర్లో అయితే కనిపించింది. ఈ టీజర్లో ప్లస్ ఆయనకు సంబంధించిన చాలా మార్పులు, దాని తర్వాత డ్యాన్సు, పాటలు, నిజంగా టీజర్ చాలా పెద్ద హిట్. సో వాస్తవం చూస్తే వాళ్ళ మేనల్లుడు కూడా సేమ్ మైకేల్ జాక్సన్ లానే కనిపిస్తూ వస్తున్నారు. సో దీంతో వాళ్ళ అల్లుడి కెరియర్ కూడా మారబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, అసలు మైకేల్ జాక్సన్ మరణమే పెద్ద మిస్టరీ. చాలామంది ప్రముఖుల జీవితాలు అట్లా అర్ధాంతరంగా ముగిసిపోయినాయి. మార్లిన్ మన్రో జీవితం అట్లా ముగిసిపోయింది, మైకేల్ జాక్సన్ జీవితం ఇలా ముగిసిపోయింది. మరి వీళ్ళ జీవితాలు ఏం జరిగిందో, అది హత్య లేకపోతే అనారోగ్యమా, రకరకాల ఆపరేషన్లు చేయించుకున్నాడని, దానివల్ల అది వికటించి చనిపోయాడని కొంత, డ్రగ్స్ ఎఫెక్ట్ అని కొంత, ఇలా రకరకాల ఎలిగేషన్స్ అయితే మైకేల్ జాక్సన్ మీద ఉన్నాయి. కానీ మరి ఈ సినిమాలో ఏ అంశాలు టచ్ చేస్తారో, వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకుంటారా లేకపోతే పెద్ద ఎదిగిన తర్వాత అసలు లైఫ్లో స్ట్రగుల్ తీసుకుంటారా, అసలు ఇంతకాలం రావడానికి ఎందుకు టైం పట్టింది? ఇప్పుడు చార్లీ చాప్లిన్ కానీ మైకేల్ జాక్సన్ కానీ వీళ్ళ జీవితాల మీద సినిమాలు బయోపిక్లు రాలా, సరిగ్గా ఎవరు అటెంప్ట్ చేయాల. చాలా కాలం అటెంప్ట్ చేశారు. అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతున్న సినిమా కాబట్టి ఇది దాదాపు 10,000 కోట్లు ఈ సినిమా వసూలు చేయొచ్చని అంటున్నారండి. అయితే అదిగాక ఈ సినిమాకి సంబంధించి మనం చూసుకుంటే డ్యాన్స్లు కానీ లేదంటే మైకేల్ జాక్సన్ పాడినటువంటి పాటలు కానీ చాలా క్లారిటీగా ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు చేస్తున్న డ్యాన్సుల్లో కూడా మైకేల్ జాక్సన్ కనిపిస్తున్నాడని చెప్పేసి అనుకోవాలి. అంటే ఇంతవరకు ఎందుకు రాలేదు అంటే మైకేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ ఏదైతే ఉందో వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఆపడం వల్లే ఇలా అయిందా, లేదంటే ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? అంటే అసలు అటెంప్ట్ చేయలే ఎవరు. ఇంకోటి ఏంటంటే అతని మేనల్లో కూడా గ్రేస్ ఉంది. అసలు మైకేల్ జాక్సన్ ఇన్స్పిరేషన్తో డాన్సర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట కూడా. డూప్లికేట్ మైకేల్ జాక్సన్ కూడా ఉంటారు, మనకి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. ఇందులో నటీనటుల విషయానికి వచ్చేసరికి జాఫర్ జాక్సన్ మనకు చెప్పుకున్నాం కాబట్టి అతను మైకేల్ పాత్ర, కోల్మాన్ డొమింగో తండ్రి జో జాక్సన్ పాత్రను చేస్తున్నాడంట. ఇక నియా లాంగ్ తల్లి క్యాథరిన్గా చేస్తున్నట్టుగా సమాచారం. అలాగే జూలియానో క్రూవాల్డి చిన్ననాటి మైకేల్గా ఆ పాత్ర వేశారు. అంటే జాక్సన్ జీవితంలో లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి, అవన్నీ ఈ సినిమాలో చూపిస్తారట. అదొక హైలైట్ అంశం. ఇంకొకటి ఏంటంటే ఇది జాక్సన్ సంబంధించిన నిజ జీవిత కథ, ఏంటి డీవియేషన్స్ ఏమి లేకుండా యథాతథంగా తీశారనే సమాచారం ఒకటి ఉంది. అదే అండి ఈ హైలైట్స్. అంటే వాస్తవానికి మైకేల్ జాక్సన్ సొంత పిల్లల్ని కూడా దగ్గరికి రానిలేదు కొంత వయసు తర్వాత అని చెప్పేసి అన్నారు. సో ఎందుకు అంటే తనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే పిల్లలకి సంబంధించి కూడా దగ్గర రానిలేదని చెప్పి కొన్ని వార్తలు వింటున్నాం. దాంతోపాటే ఆఖరి అంశంలో ఆయన చనిపోయింది కూడా వాళ్ళ సొంత డాక్టర్లే చంపేశారని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే వీటన్నిటికీ కూడా సమాధానం దొరకబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? అదే అండి, ఫైనాన్షియల్ ఇష్యూస్ మెయిన్గా, ప్రధానంగా ఆ డబ్బు పరమైన కారణాల వల్ల చంపేశారని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఒరిజినల్గా జాక్సన్ సంబంధించిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయని చెప్పి సమాచారం. ఎందుకంటే ఇప్పుడు బ్రూస్లీ జీవితాన్ని టచ్ చేసినప్పుడు బ్రూస్లీకి సంబంధించిన మన సినిమాలు తెలిసి చేసినవి కూడా తక్కువ సినిమాలే. ఇప్పుడు మైకేల్ జాక్సన్ జీవితం ఎట్లా అర్ధాంతరం ముగిసిపోయింది, బ్రూస్లీ జీవితం కూడా అలాగే ముగిసిపోయింది. కొంతమంది బ్రూస్లీని చంపారంటారు, విషం పెట్టి చంపారంటారు. పెద్దవాళ్ళ జీవితాలన్నీ ఇలాంటి విషాదాలే ఉంటాయి. కాబట్టి ఎదిగే కొద్దీ మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని జాక్సన్ జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది, బ్రూస్లీ జీవితాన్ని చూసినా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్రూస్లీ లాగా ఆ తర్వాత ఎవరూ రాలా, ఎందుకంటే జాకీ చాన్ వచ్చినా కానీ అది రీప్లేస్మెంట్ కాదు. కాబట్టి మైకేల్ జాక్సన్కి రీప్లేస్మెంట్ ఎవరు లేరని చెప్పాలండి. సో మొత్తానికి 24వ తారీఖు రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పైన తెలుగులో అంచనాలు ఎలా ఉన్నాయంటారు? ఖచ్చితంగా 24వ తారీఖు. ఇప్పుడు ఈ సినిమాలు ఆల్టర్నేటివ్ సినిమాలు కూడా ఏమీ లేవు కాబట్టి ఇక ఈ జాక్సన్ జీవితం అందరికీ, కొంతమంది చాలామంది ఒక జనరేషన్లో తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది సినిమా వసూలు పరంగా బాగుండొచ్చు అనేది అందరి అంచనాలు కూడా. పైగా ఆ డ్యాన్స్ మూమెంట్స్ ఉంటాయి ప్రధానంగా, కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
అదే కాక ఒరిజినల్గా ఉన్న కొన్ని వీడియోస్ కూడా దీంట్లో ప్లే చేయబోతున్న సంగతి తెలుస్తుంది. సో ఆ వీడియోస్ కోసం అన్నా సరే చాలా మంది చూస్తారు. ఏఐ కూడా ఉంటుంది దానికి తోడు. అవును. ఏఐతో కూడా ఫేస్ని రీప్లే చేయొచ్చు, అలా కూడా చేసి ఉండొచ్చు. అదే అండి. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా మంచి హిట్ కొట్టాలని అయితే కోరుకుందాం. నమస్తే.